నటశేఖర కృష్ణ, నటభూషణ శోభన్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడడం 1973 నుంచి మొదలైంది. కృష్ణ నటించిన మల్లమ్మ కథ, శోభన్ బాబు నటించిన జీవన తరంగాలు చిత్రాలు ఓ వారం గ్యాప్తో పోటీ పడ్డాయి. అయితే ఈ రెండు చిత్రాలు ఈ ఇద్దరి హీరోల కన్నా ఆ సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన ఊర్వశి శారద, కళాభినేత్రి వాణిశ్రీలకే మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఆ తర్వాత హీరో కృష్ణ నటించిన నేరం శిక్ష విడుదలైన 2 వారాలకే శోభన్ బాబు మైనర్ బాబుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ 2 చిత్రాలు విజయం సాధించి హీరోలిద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత హీరో కృష్ణ వింత కథతో, శోభన్ బాబు డాక్టర్ బాబు, కృష్ణ సత్యానికి సంఖ్యలు చిత్రంతో శోభన్ బాబు మంచి మనుషులు చిత్రాలు పోటీ పడ్డాయి. ఆ తరువాత 1975లో మరోసారి కృష్ణ శోభన్ బాబు పోటీ పడ్డారు. ఆ చిత్రాలు చీకటి వెలుగులు, బలిపీఠం. 2 కలర్ చిత్రాలే కావడం ఆసక్తికరం. ఆ చిత్రాల వివరాలు, పోటీలో ఎవరు గెలిచింది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు పాటల చిత్రీకరణ కోసం విదేశాలు వెళుతున్నారు, కానీ ఒకప్పుడు కాశ్మీర్ తెలుగు చిత్ర పరిశ్రమకు ఫారిన్ లొకేషన్ లాంటిదే. మద్రాసుకు 2000 కిలోమీటర్ల దూరంలో కాశ్మీర్కు వెళ్ళాలంటే తెలుగు నిర్మాతలు సందేహించేవారు. అద్భుతమైన లొకేషన్లు అక్కడ ఉన్నాయి, కానీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో నిర్మాతలు వెనుకాడేవారు. ఒకసారి షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్ళి రావడమే అసాధ్యం అనుకునే రోజుల్లో 2 సార్లు 60 మంది యూనిట్ సభ్యులను తీసుకొని అనుకున్న ప్రకారం షూటింగ్ చేసిన ఘనత రంజిత్ మూవీస్ అధినేత కానూరి రంజిత్ కుమార్కు దక్కుతుంది. కాశ్మీర్ అందచందాలతో తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయాలనే తపనతో ఆయన ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చీకటి వెలుగుల చిత్రం నిర్మించారు. కాశ్మీర్లో షూటింగ్ చేయడం సూపర్ స్టార్ కృష్ణకు అదే ప్రథమం. వాణిశ్రీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కెఎస్ ప్రకాశ్రావు దర్శకుడు. ర్యాండమ్ హార్వెస్ట్ అనే ఆంగ్ల నవల ఆధారంగా ఈ చిత్రకథ తయారు చేశారు. ఈ సినిమాలో తెరపై కనిపించే హీరో కృష్ణ అయినా తెర వెనుక కథను నడిపించిన హీరోలు మరో 3 ఉన్నారు. వారు దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు, ఛాయాగ్రాహకుడు విఎస్ఆర్ స్వామి, సంగీత దర్శకుడు చక్రవర్తి. అద్భుతమైన పాటలతో, కనువిందు చేసే దృశ్యాలతో సెల్యులాయిడ్ పొయిట్రీలా చీకటి వెలుగుల చిత్రాన్ని తీర్చిదిద్దారు ప్రకాశ్రావు. తండ్రి కొడుకులు ప్రకాశ్రావు, రాఘవేంద్రరావులతో పనిచేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణది. చీకటి వెలుగుల చిత్రం తొలి షెడ్యూల్ మద్రాసులో జరిగింది. ఈ చిత్రంలో కెప్టెన్ కృష్ణప్రసాద్గా హీరో కృష్ణ నటించారు. మిలిటరీకి సంబంధించిన దృశ్యాలు, యుద్ధ సన్నివేశాలు, సెలవు మీద రావయ్య సిపాయి బావా పాటను ఊటీలోని వెల్లింగ్టన్ మిలిటరీ క్యాంపస్లో చిత్రీకరించారు. 15 రోజుల పాటు మిలిటరీ ఏరియాలో షూటింగ్ చేయడం అంటే మాటలు కాదు. మిలిటరీ వర్గాలు అనుమతించవు. అయితే రంజిత్ కుమార్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించి అనుమతి సంపాదించారు. ఈ సినిమాలోని 3 పాటలను, పతాక సన్నివేశాలను కాశ్మీర్లో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. ప్రకృతి అందాల మధ్య ఓ అందమైన భవంతి, దాని ముందు ఓ పూల తోట ఉంటే బాగుంటుందనుకొని లెక్కలు వేశారు. భారీ అంకెలు కళ్ళ ముందు కనబడడంతో ఓ దశలో కాశ్మీర్ వద్దనుకున్నారు ప్రకాశ్రావు. అయితే నిర్మాత రంజిత్ కుమార్ వెనక్కి తగ్గలేదు. ఎంత ఖర్చైనా కాశ్మీర్ వెళ్లాల్సిందే అన్నారు. అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ మోహన్ తన సిబ్బందిని తీసుకొని కాశ్మీర్ వెళ్ళారు. శ్రీనగర్కు 30 కిలోమీటర్ల దూరంలో కంగన్ దగ్గర సింధు నది పాయగా చీలిన ప్రదేశంలో 4 రోజులు శ్రమించి ఓ భవంతి, దాని ముందు పూల తోట నిర్మించారు. ఆ తర్వాత యూనిట్ అక్కడికి వెళ్ళింది. భవంతి ముందున్న పూల తోటలో చీకటి వెలుగుల కవిగిటిలో చిందే కుంకుమ వన్నెలు పాటను కృష్ణ వాణిశ్రీపై చిత్రీకరించారు. ఆ తర్వాత సోనామార్గ్, గుల్మార్గులో చూశాను పొద్దంతా, వేచాను రాత్రంతా పాటను కృష్ణ సెకండ్ హీరోయిన్ పద్మప్రియలపై తీశారు. హాల్లో న్యూసెన్స్,
సిల్లీ నాన్సెన్స్ పాటను కూడా వీరిద్దరి మీదే చిత్రీకరించారు. ఇంకా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉండగా అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో మొదలై తుఫాన్ కాశ్మీర్ను తాకింది. ఆ తుఫాన్ దెబ్బకు సెట్టు కొట్టుకుపోయింది. మే నెలలో ఈ సంఘటన జరిగింది. కంటిన్యూటీ వర్క్ మిగిలిపోవడంతో మళ్ళీ సెట్ వేసి అక్టోబర్లో మళ్ళీ కాశ్మీర్ వెళ్ళి షూటింగ్ చేశారు. ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి. ఊరు పేరు లేనివాణ్ణి ప్రేమించానమ్మా, మీటి చూడు నీ హృదయాన్ని వంటి పాటలు బాగా పాపులర్. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన పద్మప్రియను ఆ రోజుల్లో ఆంధ్ర హేమమాలిని అనేవారు. అంతా చాలా గ్లామరస్గా ఉండేది. తెలుగులో తక్కువ చిత్రాల్లోనే నటించిన ఆనాటి యువత మనసులు దోచుకున్నారు పద్మప్రియ. కలర్లో భారీ బడ్జెట్తో చీకటి వెలుగుల చిత్రం తయారు కావడం వల్ల ఆ స్థాయిలో వసూళ్లు లేక పంపిణీదారులకు కొంత నష్టం వచ్చింది. ఈ సినిమా విడుదలైన వారం రోజులకు నటభూషణ శోభన్ బాబు నటించిన బలిపీఠం చిత్రం విడుదలయ్యింది. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో శోభన్ బాబు నటించిన తొలి సినిమా ఇదే. బలిపీఠం చిత్రం విజయం సాధించింది. రంగనాయకమ్మ రాసిన నవల ఆధారంగా రూపుదిద్దుకున్న బలిపీఠం చిత్రంలో దళిత యువకుడిగా శోభన్ బాబు, బ్రాహ్మణ యువతిగా శారద నటించారు. రాజబాబు, రోజారమణి మరో జంటగా నటించారు. మంచి పాటలతో చక్కని సందేశంతో రూపుదిద్దుకున్న బలిపీఠం చిత్రం విజయం సాధించింది. నటభూషణ శోభన్ బాబు కెరీర్లో 1975 సంవత్సరానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల హవా నడుస్తున్న ఆ రోజుల్లో, అంటే 1975లో 8 కలర్ చిత్రాల్లో నటించి సరికొత్త రికార్డు నెలకొల్పారు శోభన్ బాబు. అందులో బలిపీఠం ఒకటి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.